ఓం నమో వెంకటేశాయ. నాకు జీవితంలో నా చిన్నప్పటి నుంచి కూడా మీ అందరికీ తెలుసు, 45, 20, 50 సంవత్సరాల నుంచి పక్కన గూడూరులో చదువుకుంటున్న దగ్గర నుంచి కూడా స్వామివారంటే పిచ్చి. నాకు ఏది జరిగినా ఆయనకి చెప్పుకోవడం ముందు నుంచి అలవాటు. మరి ఇప్పుడు పద్మశ్రీ ఆయన ఇప్పిస్తే ఆయన కృతజ్ఞతలు చెప్పాలి కదా, నేను మినిమం కదా, అది నా బాధ్యత కదా. ఆయనే పద్మాసనుడు, ఆయన ఇప్పించింది కాకపోతే నాకంత సీనే ఉంది, మీ అందరికీ తెలుసు. ఏది ఏమైనా ప్రపంచంలో ఉన్న మీరందరూ కూడా, ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళందరూ కూడా పేరు పేరున ఈ అవార్డు మీకే చెందుతుంది. ఎందుకు అనంటే మీరు నన్ను చూసి ఇన్ని సంవత్సరాలుగా హాయిగా నవ్వుకుని ఇప్పటికీ నా సినిమాలను మీకు టెన్షన్లో ఉంటే చూడడం వల్ల ఆ స్వామివారి దయ కుదిరింది నాకు. ఇవాళ నేను పద్మశ్రీ మీ అందరి తరఫున తీసుకున్నాను అని మరొకసారి సవినయంగా మనవి చేస్తూ స్వామివారికి పాదాలు పట్టుకుని కృతజ్ఞతలు తెలియజేశాను. నా తరఫున మీరు కూడా కృతజ్ఞతలు తెలియచేయండి. ఓం నమో వెంకటేశ. దేవుడి దయ వల్ల వరుసగా షూటింగ్లు చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇంకా 6 సినిమాలు 7 సినిమాలు చేస్తున్నాను. అంతా ఆయన దయ అండి, మనదేముంది. ఆయన దయ చూపెట్టడం, మనం పని చేయటం, మీ అందరినీ హ్యాపీ చేయటం.